60. ఎస్. ఓకే, అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో నరేష్ టీచర్ ఉన్నారు. బ్రదర్, మీరు వీడియో మోడ్ లో తీసుకోండి. సో నేను ఈ ఒక్క రోజు నేను కొంచెం బయట ఉన్నానండి. సో కాబట్టి ప్లీజ్ మీరు ఓకే, నరేష్ టీచర్ గారు తీసుకుంటారు. మీకు అందరికి ఎక్కడైతే టాపిక్ కంప్లీట్ అయిందో అక్కడ నుంచి తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పేజ్ నెంబర్ చెప్తారా? లాస్ట్ ఎక్కడి వరకు మనం కంప్లీట్ చేసాము? 60 కదా సుజాత? అవునండి, 60 వరకు అయిపోయింది. 60 వరకు అయిపోయింది. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పటి వరకు ఆల్రెడీ మీరు బుక్ నెంబర్ 1 లో బైబిల్ ని ఎట్లా మనము గ్రహించాలి, లేకపోతే ఎట్లా వ్యాఖ్యానించాలి అనే విషయాలు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఓకే, సో ముఖ్యంగా బైబిల్ ని వ్యాఖ్యానించడానికి 3 మెట్లలో మొదటి మెట్టు గ్రహించడం, ఓకే, రెండో మెట్టు వ్యాఖ్యానించడం, మూడో మెట్టు అన్వయించుకోవడం. సో గ్రహించడంలో మీరు అంటే జస్ట్ ఒకసారి రీకాల్ లాగా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో గ్రహించడంలో మనకి ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నాం చెప్తారా ఎవరన్నా? అది ఆ మాటలు ఏ టైంలో ఎలాగ వ్రాసారు? ఓకే, గ్రహించడం గురించి ఫస్ట్ ఆ కాల పరిస్థితులను బట్టి, అక్కడున్న ఏమంటారు ఆచార వ్యవహారాలను బట్టి, అక్కడున్న కల్చర్ ని బట్టి ఎలాగా ఏ పరిస్థితుల్లో వ్రాసారని గ్రహించుకోమని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మనకి గ్రహించుకోవడం అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఒకవేళ ఒక బస్ స్టాప్ లో నుంచున్నాం అనుకోండి. సపోజ్ మనం సికింద్రాబాద్ దగ్గర బస్ స్టాప్ దగ్గర నుంచుని మనము మెహదీపట్నం వెళ్ళాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం? వచ్చే బస్సులన్నిటిని ఏం చేస్తాం? మీరు మాట్లాడొచ్చు, కొంచెం ఇంటరాక్టివ్ గా ఉంటే ఇది బాగుంటుంది. వచ్చే బస్సులన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఏ బస్సు వస్తుంది, బస్సు వస్తుందా, లేకపోతే ఆర్డినరీ బస్సు వస్తుందా, ఎక్స్ప్రెస్ వస్తుందా, సూపర్ లగ్జరీ వస్తుందా, ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఒకవేళ బస్సు వచ్చింది అనుకోండి, ఓకే, దాని తర్వాత మనం దాని యొక్క బోర్డుని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ బోర్డు మెహదీపట్నం వెళ్తుందా లేదా, ఏమని ఉంది ఆ బోర్డు మీద అని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఒకవేళ మెహదీపట్నం ఉందనుకోండి, దాని తర్వాత ఏం చేస్తాం? మనం ఎక్కేస్తాం, వెళ్ళిపోయి ఫస్ట్ తర్వాత ఏం చేస్తాం అంటే కొంచెం అర్థం చేసుకుంటాం, ఇది ఏ రూట్ లో వెళ్తుంది, ఇది డైరెక్ట్ గా మెహదీపట్నం వెళ్తుందా, లేకపోతే అమీర్పేట నుంచి తిరగంట వెళ్తుందా, ఎట్లా వెళ్తుంది అని అర్థం చేసుకుంటాం. వ్యాఖ్యానించడం అంటే అర్థం చేసుకోవడం. ఓకే, గ్రహించడం అంటే ఫస్ట్ ఏమేమి ఉన్నాయని మనం పరిశీలించి చూడడం. రెండోది ఆ పరిశీలించిన దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, ఓకే, దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం. ఓకే, సో ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత ఇది నాకు కావాల్సిన రూట్ లో వెళ్తుంది అని మనం అర్థం చేసుకున్న తర్వాత, ఇది ఆర్డినరీ బస్ అని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనం బస్ ఎక్కుతాం. బస్ ఎక్కడం అంటే అన్వయించుకోవడం. ఓకే, సో ఇట్లాగా మనము సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు ఈ 3 మెట్లు బాగా ఇంపార్టెంట్ అంటే మనం అందరం చాలా చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాం. అవునా? చిన్నప్పటి అంటే ఆల్మోస్ట్ 10, 20, 30 సంవత్సరాల నుంచి కూడా బైబిల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో బైబిల్ చదువుతానే ఉన్నాం, కానీ దాంట్లోంచి నిజంగా మనం గ్రహించుకోగలిగామా? కరెక్ట్ సత్యాన్ని మనం గ్రహించుకోగలిగామా? లేకపోతే ఆ సత్యాన్ని మనం అన్వయించుకోగలిగామా? అంటే ఎందుకు మనం చాలాసార్లు ఫెయిల్ అవుతున్నామంటే బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే మనం కరెక్ట్గా గ్రహించట్లేదు, అందుకనే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు, అందుకనే మనం కరెక్ట్గా పాటించట్లేదు. ఏ మెట్టు మిస్ అయినా సరే నెక్స్ట్ మెట్లోకి మనం వెళ్ళలేం. ఒకవేళ కరెక్ట్గా గ్రహించలేదంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేం, అంతే కదా? ఒకవేళ కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం? మనకి ఏది అర్థమైతే అదే సత్యం అనుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది కూడా అందుకని ఏది అర్థమైతే నాకు ఇది అర్థమైంది, ఇదే సత్యం అని అంటూ ఉంటారు. అందుకని అందరూ ప్రతిదీ నేను చెప్పేదే సత్యం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అట్లా కాదు. మనం బైబిల్ని కనుక కరెక్ట్గా గ్రహించగలిగితే, కరెక్ట్గా మనం
అర్థం చేసుకోగలిగితే, అంటే వ్యాఖ్యానించగలిగితే కరెక్ట్గా పాటించేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మనం కరెక్ట్గా పాటించేవారుగా ఉన్నామో ఆటోమేటిక్గా అప్పుడు మనం ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ క్రిస్టియన్ గానే ఉంటాం. సో ఏ మెట్టు మనం స్లిప్ అవ్వద్దు. ఓకే, సో మీరు మొదటి మెట్టులో గ్రహించడం గురించి చూసారు. గ్రహించడం అంటే ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏ పదాన్ని మనం గ్రహించాలి, ఏ వాతావరణంలో రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు. ఓకే, సో ఇట్లాంటి అన్ని విషయాలని మనం గ్రహించడంలో చూసాం. సో సెకండ్ దాంట్లో అర్థం చేసుకోవడం అంటే వ్యాఖ్యానించడంలో కూడా మనం డీటెయిల్డ్గా ఆ సందర్భం ఏంటి, ఏ ఆ పరిస్థితికి తగ్గట్టుగా రాశారు, ఈ విషయాలన్నిటిని మనం చూసాం. దీంట్లో మనము ఈరోజు 61 పేజ్లో దీంట్లో ఉన్న నియమాల్లో 6వ నియమం ఏంటంటే వేదాంతకూలమైన వ్యాఖ్యానించుట. ఓకే, సో వేదాంతకూలం అంటే ఏంటండి చెప్పండి, ఎవరైనా చెప్తారా? స్కాలర్స్. ఓకే, ఇంకా డీప్గా అంటే సమస్తాన్ని అర్థం చేసుకున్నట్లుగా. వేదాంతం అంటే ఏంటి? వేదాంతం మీకు అక్కడే అర్థమైపోతుంది. వేదాంతం అంటే మొత్తం తెలుసుకున్నట్లుగా, దానిలో ఉన్న సారాంశం మొత్తం గ్రహించినట్లుగా. అంటే ఏంటంటే మనం మొదటగా వేదాంత అనుకూలంగా అంటే ఏంటంటే ఇది దేవుడే. వేదాంతం అంటే ఏంటంటే దేవుడికి సంబంధించింది. దేవుడే మన కోసం, ఓకే, దేవుడే మనకు అర్థం చేయడం కోసం రాశాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆ అనుకూలంగా అంటే ఆ యాంగిల్లో మనం ఆలోచించగనుక దీన్ని అర్థం చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, సో అందుకని ఇక్కడ మీకు చూడండి 6వ నియమంలో ఏమని రాస్తున్నాడంటే ప్రస్తావించిన ఏ వ్యాఖ్యానమైనను దాని వేదాంత అనుకూలత్వమును నిశ్చయించుటకు పరీక్షించము. ఓకే, సో ఎవరైనా చదువుతారా? యోహాన్ రాసిన 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనన్నది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే బైబిల్ని వ్యాఖ్యానించడానికి మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చూడండి, పాత నిబంధనలో కూడా దేవుడు ఒకేలా ఉంటాడు, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఒకేలా ఉంటాడు. అక్కడ ఆయన ప్రేమాస్వరూపుగా ఉంటాడు, కొత్త నిబంధనలో కూడా ప్రేమాస్వరూపుగానే ఉంటాడు. ఓకే, సో ఆయన యొక్క గుణ లక్షణాలని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ గుణ లక్షణాలని మనం గుర్తుపెట్టుకుని మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఓకే, దేవుడి యొక్క గుణం. అందుకని ఇక్కడ యోహాన్లో ఏమంటుంటే దేవుడు ఎట్లాంటి వాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఓకే, సో ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయన మనం కొన్నిసార్లు మనం చదివేటప్పుడు ఏంటంటే ఆయన చేతి రాతతో రాశారు, లేకపోతే దేవుణ్ణి హస్తం కొదువుగా లేదు, ఇట్లాంటివన్నీ మనం వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు మనం ఆయన శరీరరూపుగా ఉన్నాడేమో అని మనం అనుకుంటా ఉంటాం. ఓకే, సో దేవుడు ఆత్మ గనుక ఆయన యొక్క గుణ లక్షణాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం చదివేదాన్ని లేకపోతే మనం చదివే వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఓకే, సో మీకు కింద అభ్యాసము అని ఇచ్చారు చూసారా, ఇది మీరు ఓన్గా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు ఇంటి దగ్గర చేయాలి. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? సో ఇవన్నీ నార్మల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్. ఓకే, 6 సాధారణ నియమాలు ఉన్నాయి. ఓకే, దీని తర్వాత మనకి ఏంటంటే స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ అంటే ప్రత్యేకమైన వ్యాఖ్యాన నియమాలు ఉన్నాయి. ఓకే, సో మీకు పేజ్ నెంబర్ 62లోంచి మీరు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, సో ప్రత్యేకంగా మనం ఎట్లా వ్యాఖ్యానించాలి. ఓకే, సో నార్మల్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీరు ఒకవేళ ఆర్డినరీగా అంటే ఒకవేళ బైబిల్ స్టూడెంట్ కింద కాకుండా ఉంటే మీరు సాధారణ నియమాల ద్వారా మీరు బైబిల్ని అర్థం చేసేసుకోవచ్చు. ఓకే, సో అంటే మీరు ఏదైతే వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యాన్ని మీకు అర్థమైన ద్వారా గ్రహించి ప్రతి పదాన్ని గ్రహించి అక్కడ మాట్లాడే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మీరు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు బైబిల్ స్టూడెంట్ కింద లేకపోతే మీరు ఒక థియాలజీ స్టూడెంట్ కింద మీరు మారుతున్నారో మీరు ఈ స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, అవునా? అవునండి. సో ఇంటర్మీడియట్ తర్వాత
ఇంకొంచెం ఒక్క డీటెయిల్డ్ గా సైన్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత Deep. ఉండే ఒక్క సైన్సే బాటనీ అయిపోతుంది, జువాలజీ అయిపోతుంది, డిఫరెంట్ డిఫరెంట్ గా మారిపోతుంది. అంటే ఇంకా లోతుగా ధ్యానం చేయడానికి మనకి అవకాశం దొరుకుతూ ఉంటది. ఎందుకంటే అక్కడ నుంచి స్పెషలైజేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డిగ్రీలోకి వెళ్ళేటప్పటికి ఇంకా లోతుగా ఉంటుంది సబ్జెక్ట్. అలాగే దాని తర్వాత ఒకవేళ పీజీ చేసుకున్నామంటే ఒకే ఒక సబ్జెక్ట్ మీద మనం చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ లోతుగా ధ్యానం చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అట్లాగే ఎప్పుడైతే మీరు ఇప్పుడు బైబిల్ స్టూడెంట్స్ కింద అంటే థియాలజీ స్టూడెంట్స్ కింద ఎప్పుడైతే మీరు ఉన్నారో, ఇప్పటి నుంచి మీరు అందరిలాగా నాకు కూడా ఇదే అర్థమైంది ఎట్లాగే అని కాదు, మీరు స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ని యూజ్ చేసి ఇంకా ఎక్కువగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, ఎక్కువగా వ్యాఖ్యానించవచ్చు. ఓకే, సో నేను చెప్తుంది అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుందండి. ఓకే, సో స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్లో మొదటి నియమం ఏంటంటే ఓకే ఉపమానాలు. ఓకే, సో ఉపమానాల గురించి మనకి ఏం తెలుసు చెప్పండి? కొత్త నిబంధనలో యేసుప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పారు, అవునా కదా? అవునండి. ఉపమానాలు ఎందుకు చెప్పారు యేసుప్రభు వారు? ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఈజీగా అర్థం అర్థం చేసుకోవడానికి. ఓకే, చేసుకోవడానికి. వెరీ గుడ్. ఇంకా ఇంకా పోల్చి చెప్తే అవి ఇంకా బాగా పోల్చి గుర్తుండిపోతాయి. చెప్తే ఇంకా బాగా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, గుర్తు. సో ఉపమానంలో ఉన్న ఇదేంటంటే ఒక కేంద్ర అంటే ఒక సెంట్రల్ ట్రూత్ అనేది ఉంటది, ఒక కేంద్ర సత్యం అనేది ఉంటది. ఓకే, ఆ సత్యాన్ని గట్టిగా చెప్పడానికి అందరికీ అర్థం అవడానికి ఒక కథ రూపంలో చెప్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఈ కేంద్ర సత్యం అంటే ఇది ఆత్మీయ రూపమైన సత్యం. చాలా సార్లు ఉపమానాల్ని రాంగ్ గా అర్థం చేసుకుంటారు. ఓకే, సో అసలైన సత్యాన్ని వదిలేసి ఆ కథని పట్టుకుంటా ఉంటారు. ఓకే, సో మనం ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. ఓకే, సో ఉపమానం అనగానే ఏంటంటే ఇక్కడ పేజ్ నెంబర్ 62లో చూడండి, ఒక ఉపమానము అది ఏ కేంద్ర సత్యమును బోధించుచున్నదో కనుగొనుటకు పరీక్షించము. ప్రతిదిన సాధారణ జీవితంలో నుండి తీయబడ్డ జీవిత సత్యపు కథలే ఈ ఉపమానాలు. ఒక ముఖ్యమైన తలంపు లేక ఉద్దేశం చుట్టూ కట్టబడినవి. ఓకే, సో ఉపమానంలో ముఖ్యంగా ఏంటంటే ఒక ఉపమానము ఆత్మీయ సత్యంలో ఆత్మీయ సత్యం గల భూలోక సంబంధమైన కథ అయి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఉపమానం అనగానే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఇది ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది కానీ భూలోక సంబంధమైన కథ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి? భూలోక సంబంధమైన కథ నేర్చుకోవాలా, ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవాలా? ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవాలి. ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవాలి. వెరీ గుడ్ సిస్టర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఒక ఉపమానాన్ని కనుక మనం చదువుతున్నప్పుడు మనకి వెంటనే ఏం స్ట్రైక్ రావాలంటే మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఆత్మీయమైన సత్యం మీద ఉండాలి, అంతేగాని వేరే వేరే దాని చుట్టూ తిరగొద్దు. ఓకే, సో ఏదైనా ఒక ఉపమానం గురించి మీరు చెప్పండి, ఏదైనా ఉపమానం గురించి చెప్పండి. విత్తువాని ఉపమానం అండి, విత్తువాని ఉపమానం. ఓకే, విత్తనాల గురించి. ఓకే, సో విత్తనాల గురించి అక్కడ మనం క్లియర్ గా ఏం చూస్తామంటే అక్కడ విత్తేవాడు రకరకాలైన విత్తనాలు చల్లుతూ ఉంటాడు, ఒక్కో విత్తనం ఒక్కో దిక్కున పడుతుంది. ఓకే, కానీ అక్కడ పర్ఫెక్ట్ గా మనం నేర్చుకునే ఆత్మీయ సత్యం ఏం చెప్పండి ఈ కథలో? మంచి నేల పండి విత్తనం లాగా నూరంతల ఫలం పొందటం. మంచి నేల పడిన విత్తనం లాగా నూరంతల ఫలం పొందటం. అంటే ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే ఎవరైతే వాక్యాన్ని ఓకే అంటే మంచి నేల అంటే ఏంటంటే మన హృదయాన్ని ఎవరైతే సరి చేసుకుని మంచి నేలలా మన హృదయాన్ని సరి చేసుకుంటే ఒకవేళ వాక్యం కనుక మన హృదయంలో నాటబడితే ఏమవుతుంది? ఫలిస్తుంది. నూరంతల ఫలం. నూరంతలుగా ఫలిస్తుంది. ఒకవేళ మన హృదయాన్ని కనుక ముళ్ళ పదులతో నింపుకుని ఉంటే ఆ విత్తనం ఏమవుతుంది? వర్ధిల్లదు. ఓకే, సో దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటంటే మనము వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలంటే మంచి నేల అంటే మన హృదయాల్లో ఒక మంచి నేలలా చేసుకుంటే ఆత్మీయ వాక్యం ఎప్పుడైతే దాంట్లో పడుతుందో ఆటోమేటిక్గా అది ఏంటంటే ఫలిస్తుంది, ఇతరులకి దారి చూపించే వాళ్ళుగా మనం ఉంటాం. ఓకే, సో అందుకని ఇక్కడ ఏంటంటే ఉపమానం ఎట్లా ఉంటుందంటే ఇది ఒక ముఖ్య సత్యాన్ని బోధిస్తుంది. ఓకే, సో ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనందరికీ ఏర్పరుస్తూ ఉంటుంది. ఓకే, సో ఒక సత్యాన్ని వివరించుటకు
ఒక కథలా ఉంటది ఇది. ఓకే, దాని తర్వాత ఒక ప్రశ్నకి కూడా ఇది జవాబు ఇస్తుంది. యేసుప్రభు వారు చూడండి, ఒక్కోసారి ప్రశ్నలు అడిగినప్పుడు కూడా దానికి వెంటనే ఆన్సర్ ఇట్లా స్ట్రైట్ గా కాకుండా ఉపమాన రూపంలో వాళ్ళకి ఆన్సర్ చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇది మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయంలో చూస్తాం, 1-16 వచనంలో. అలాగే ఉపమానం ఏం చేస్తుంది అంటే తప్పుడు బోధన కూడా సరిచేస్తుంది. ఓకే, సో మనం ప్రాముఖ్యంగా ఉపమానాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది. మనకు చూడడానికి ఒక కథలా కనిపించినప్పటికీ దీంట్లో ఒక ఆత్మీయ సత్యం అనేది మనకు కనిపిస్తూ ఉంటది. అందుకని తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచించినప్పుడు సో అందరూ ఆ కుమారుడు గురించి దీని గురించి ఇవన్నీ ఆలోచిస్తారు, కానీ దాంట్లో ఉండే ఆత్మీయ సత్యం ఏంటంటే నిజం చెప్పాలంటే దేవుడు ఒక తప్పిపోయిన ఆత్మ గురించి, లేకపోతే ఒక తప్పిపోయిన అంటే ఒక ఆయన యొక్క కుమారుడు, అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఎట్లా అయితే ఆ గొర్రెల కాపరి బాధపడతాడో దేవుడు కూడా అంతే. ఒకవేళ ఏ మనుషుడైనా సరే ఆయన ఒకవేళ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లయితే దేవుడు కూడా అంత బాధపడతాడు, మరలా వాళ్ళు తిరిగి రావాలని అంతలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇది ఉపమానం గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉపమానంలో? మీరు పేజ్ నెంబర్ 62లో ఉన్న ఎక్సర్సైజ్ మాత్రం మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ విత్తువాడు గురించి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు పేజ్ నెంబర్ 62లో. ఓకే, సో లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 4-15 వచనాల్లో విత్తువాడు మరియు నేలలు అనే ఉపమానాన్ని మీరు చదవండి. దాంట్లో ఉన్న 4 రకాల నేలలు దేనికి గుర్తుగా ఉన్నాయో మీరు ఇక్కడ చేయాలి. ఓకే, సో మీకు గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ లో మీరు చేసిన ఎక్సర్సైజ్ మీరు పెట్టండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్లీ క్లాసెస్ విని లేకపోతే బుక్స్ చదివితే మాత్రమే కాదు, మీరు తప్పకుండా ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థం అవడానికి సహాయపడుతుంది. ఈ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మీరు ఆ క్వశ్చన్ మీరు రేజ్ చేయొచ్చు, క్లాస్లో రేజ్ చేయొచ్చు, లేకపోతే మీకున్న గ్రూప్లో కూడా మీరు పెట్టవచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్ ఏంటంటే సామెతలు. సామెతలు సామెతలు అనగానే ఏం గుర్తొస్తుంది? సామెతలు అనగానే ఏం గుర్తొస్తుందండి? పొడుపు కథలు. పొడుపు కథలు. ఓకే, ఇంకా నేను ఫాస్ట్ గా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందండి. ఓకే, సో ఏదైనా ఎక్కడైనా సరే మీకు ఫాస్ట్ గా అనిపించినా, ఏదైనా అర్థం కావట్లేదు అనిపించినా సరే మీరు అడగొచ్చు. ఓకే, సో సామెతల గురించి చెప్పండి. గుడ్ సేయింగ్స్. ఓకే, కొన్ని నిత్య సత్యాలు, నడవలసిన మార్గాలు. ఓకే, నడవలసిన మార్గాలు, నిత్య సత్యాలు. ఓకే, ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయి దాని మీనింగ్ చూసుకుంటే. ఓకే, సో సామెతలు అనగానే ఏంటంటే ఒక తెలివైన మాటను ఒక పోలికతో చెప్పడం. ఓకే, సో మీకు తెలిసిన సామెత ఏదని చెప్పండి. నార్మల్ సామెత, బైబిల్లోకి వెళ్ళొద్దు, నార్మల్గా మీకు తెలిసిన సామెత ఏదని చెప్పండి. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది. నారు పోసిన వాడు నీరు పోయక మాండు. నారు పోసిన వాడు నీరు పోయక మాండు. ఓకే, సో ఇక్కడ చూడండి, అది ఇంత తెలివిగా ఉంటుందండి. ఏ సామెత అయినా చూడండి తెలివిగా ఉంటుంది, తెలివైన మాట కింద ఉంటుంది. అది ఏంటంటే ఒక పోలికతో మనం చెప్తా ఉంటాం. ఓకే, సో ఇక్కడ కూడా బైబిల్లో ఏంటంటే సామెతల గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. చాలా తెలివైన మాటలు ఉంటాయి. మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి, మన నడవడికి ఎలా ఉండాలి, మన యొక్క జీవితం ఎట్లా ఉంటే కరెక్ట్ గా ఉంటుంది అనే విషయాలు చాలా మాటలు ఉంటాయి, చాలా సామెతలు ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు పోలుస్తూ చెప్తా ఉంటారు. ఓకే, కొన్నిసార్లు డైరెక్ట్ గా కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఒక తెలివైన మాటన లేకపోతే ఒక పోలిక ద్వారా మనకి చెప్పడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే, దీంట్లో ఒక సత్యాన్ని చాలా సింపుల్ గా చెప్పేస్తారు. ఓకే, సత్యాన్ని చాలా సింపుల్ గా చెప్పేస్తారు. చూడండి, నారు పోసిన వాడు నీరు పోయడం అంటే అర్థం ఏంటి? పుట్టించిన దేవుడే పోషిస్తారు. పుట్టించిన దేవుడు పోషిస్తాడు. ఎంత పెద్ద వండర్ఫుల్, ఒక పెద్ద మీనింగ్ ని కూడా సులువుగా నారు పోసిన వాడే నీరు పోస్తాడని మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో అందుకనే ఏంటంటే ఒక సత్యాన్ని చాలా సులువుగా చెప్పడమే సామెతల కింద మనము చూడగలం. ఓకే,
అలాగే ప్రత్యేకంగా బైబిల్లో గురించి మనం చూసుకున్నట్లయితే మన యొక్క జీవితం, నేర్పుగల జీవితాన్ని గురించి దేవుని జ్ఞానంతో కూడిన మాటలే ఈ సామెతలు. ఓకే, దీంట్లో సూక్తులు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి. ఓకే, సో కొన్ని ఇక్కడ మనకు ఒకటి చూడండి, సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇచ్చారు. ఏమంటున్నాడు ఇక్కడ? క్రమశిక్షణలో పెరిగిన పిల్లలు వారు అనుసరించకపోయినను సరైన మార్గం ఎల్లప్పుడూ ఎరిగి ఉంటారు. ఓకే, సో ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఒక సామెత మనం చూస్తూ ఉంటాం. సో సామెతలు 22:6 ఎవరైనా చదువుతారా? This meeting is being recorded. బాలుడు నడవవలసిన త్రోవను సరే అండి, బాలుడు నడవలసిన త్రోవలను వాడికి నేర్పిస్తే మీరు మ్యూట్ పెట్టుకోండి సిస్టర్. ఐ థింక్ మీది రీసౌండ్ వస్తుంది. ఓకే ఓకే, సో అంటే ఏంటంటే ఈ యొక్క సామెత, ఈ వచనం ద్వారా ఏంటంటే పిల్లలు గనక క్రమశిక్షణలో పెంచితే, ఓకే, సో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మార్గాన్ని ఎప్పుడు తొలగిపోకుండా ఉంటారు. ఓకే, సో అది ఈ యొక్క మాట ద్వారా మనకి చెప్పే సత్యాన్ని మనం గ్రహించగలం. ఓకే, సో సామెతలు ఏం చేస్తాయి అంటే బుద్ధి గలవాడు ఎట్లా ఉంటాడు, బుద్ధిహీనుడు ఎట్లా ఉంటాడు, వాళ్ళిద్దరికి ఉన్న తారతమ్యాలు చెప్తారు. అంటే డిఫరెన్సెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో సామెతల గ్రంథంలో చాలా ఉంటాయి ఇవి. బుద్ధి గలవాడు ఇలా ఉంటాడు, బుద్ధి లేనివాడు ఇలా ఉంటాడు. ఓకే, సో మీరు మొదటి గ్రంథం నుంచి, మొదటి అధ్యాయం నుంచి కూడా చూసుకోండి, ఒక బుద్ధి గలవాడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, సో బుద్ధి గలవాడు ఎట్లు దేవుణ్ణి తెలుసుకొని తన జీవితంని దానికి అనుకూలంగా దిద్దుకొను అనే విషయాన్ని కూడా ఈ యొక్క సామెతల గ్రంథం మనకి చూపిస్తుంది. అలాగే బుద్ధిహీనుడు ఎట్లా జీవిస్తాడు, ఎట్లా దేవుడి నుంచి బయటకు వచ్చేస్తాడు, దేవుడి నుంచి దూరస్తుడిగా ఉంటాడు అనే విషయాన్ని కూడా దీన్ని సామెతల ద్వారా మనం చూస్తాం. ఓకే, సో సామెతలు ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శబ్దాలంకారాలు ఉంటాయి. శబ్దాలంకారాలు అంటే ఏంటి చెప్పండి? శబ్దాలంకారాలు అంటే ఏదైనా ఒక వస్తువును పోలుస్తూ మాట్లాడటం, లేకపోతే ఏదైనా ఒక పోలికతో చెప్పడం. ఓకే, శబ్దాలంకారంగా పోల్చి చెప్తా సామెతలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సామెతల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? పేజ్ నెంబర్ 63లో ఒక సామెతలు 14వ అధ్యాయం 16వ వచనం చదివితే ఇక్కడ మీకు బుద్ధిహీనుడికి బుద్ధిమంతుడికి ఉన్న తేడా ఏంటి అనేది, ఏమేమి కనిపిస్తున్నాయి అనే పాయింట్స్ ని మీరు ఈ ఎక్సర్సైజ్ లో ఫిల్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ మీరు చేయండి తప్పకుండా. ఓకే, మీకు వివేకానికి, తెలివికి, జ్ఞానానికి డిఫరెన్సెస్ తెలుసా అండి? మనం చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం కదా, వివేకం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానంతో ఇల్లు కట్టుబండు, వివేకంతో అది స్థిరపరచబండు. ఓకే ఓకే, నాలెడ్జ్, విజ్డమ్. మీరు జనరల్ గా ఆలోచించండి, మీరేమి బైబిల్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మీరు జనరల్ గా ఆలోచించి చెప్పండి, వివేకం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? ఎందుకు బైబిల్లో జ్ఞానం గురించి అంత గొప్పగా చెప్తారు? ఓకే, సరే, నేను ఒక స్టోరీ, జ్ఞానం దేవుడిచ్చేది. దేవుడిచ్చింది. ఓకే, సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మన అందరికి అర్థం అవడం కోసం. ఒక ముగ్గురు స్నేహితులు వెళ్తున్నారంట. ఓకే,
సో ముగ్గురు స్నేహితులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి రోడ్డు పక్కన ఒక ఒక బాగా మెరిసే ఒక వస్తువు కనిపించింది. బాగా మెరిసే ఒక వస్తువు కనిపించింది. సో దాంట్లో ముగ్గురు ఆలోచించి, అరే ఇది చాలా స్పెషల్ అనుకుంటా, ఇదేదో బాగా మెరుస్తుంది అని ఒక ఫ్రెండ్ అన్నాడు. ఓకే, సో ఇంకో ఫ్రెండ్ ఏం ఆలోచించాడంటే, ఇది బాగా మెరుస్తుంది, మేబీ ఇది మామూలు రాయి లాంటిది కాదనుకుంటా, ఇది ఏదైనా డైమండ్ అంటే వజ్రం అయి ఉండొచ్చేమో, అంతేగాని మామూలుగా మెరిసే రాళ్ళు కాదని అనుకున్నాడు రెండో ఫ్రెండ్. ఓకే, సో మూడో ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే, కరెక్ట్, ఇది మెరుస్తుంది, అలాగే ఇది మామూలు రాయి కాదు, అంటే రంగు రాళ్ళు ఉంటాయి కదా అట్లాంటిది కాదు, ఇది తప్పకుండా డైమండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను డైమండ్ కాబట్టి దీన్ని ఏం చేయాలంటే, నేను వెళ్ళి దాన్ని తీసుకుని దాన్ని కొంచెం నీట్గా క్లీన్ చేసుకుని జాగ్రత్తగా నేను దాచుకోవాలి అనుకున్నాడు. ఓకే, సో ఈ ముగ్గురులో వివేకం గలవాడెవడు, తెలివైన వాడెవడు, జ్ఞానం గలవాడెవడు? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? వస్తువు తీసుకున్న అతను సరే, వస్తువు తీసుకున్న అబ్బాయికి 3 ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ వివేకం కలిగిన వాడు ఎవడు అంటే, వెళ్తున్నప్పుడు ఒక వస్తువు కనిపించింది, అది మెరుస్తుంది కాబట్టి అది మామూలు రాళ్ళు లాంటిది కాదు, ఏదో స్పెషల్ గా అనుకున్నాడు. ఓకే, సో అబ్జర్వ్ చేశాడు, అలా వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఓకే, ఇది మెరుస్తా ఉంది అని అబ్జర్వ్ చేశాడు. వీళ్ళు వివేకం గలవాడు అంటే గ్రహింపించే శక్తి గలవాడు. ఓకే, రెండో వాడు తెలివైనవాడు అంటే ఏంటంటే, అది మెరుస్తుంది, అది అన్ని రాళ్ళ లాంటిది కాదు, ఇది వజ్రం డైమండ్ అని గుర్తించగలిగాడు, లేకపోతే తెలుసుకోగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు, వాడు తెలివైన వాడు. మూడో వాడు జ్ఞానవంతుడు ఏంటంటే, గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు, ఇది మామూలు స్టోన్ కాదు, ఇది చాలా కాస్ట్లీ స్టోన్, డైమండ్ అయి ఉండొచ్చు, అందుకని ఏం చేయాలంటే నేను వెంటనే అప్లై చేసుకోవాలి, దాన్ని వెళ్ళి తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, సో అందుకనే వీడు జ్ఞానం కలిగిన వాడు. ఓకే, సో మీకు అర్థమైంది కదా మూడింటికి డిఫరెంట్? అర్థమైంది. సో చూడండి, చాలా మంది క్రైస్తవుల్లో మనం వివేకం దగ్గరే ఆగిపోతాం. అంటే డైలీ బైబిల్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, చదివేస్తాం, 1 చాప్టర్ 2 చాప్టర్ 3 చాప్టర్స్ చదివేస్తాం, కొన్నిసార్లు గ్రహించినట్టు అనిపిస్తాయి కానీ దాన్ని ఏమీ చేయం, పక్కన పెట్టేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఓపెన్ చేసి మొత్తం ఫస్ట్ కాడ నుంచి చదువుతారు, కొంచెం ముందుకు ఒక స్టెప్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, అర్థం చేసుకుంటారు కూడా. ఓకే, అంటే అక్కడితో ఆపేస్తారు. కానీ కొంతమంది మాత్రం చదివేది తక్కువైనా సరే దాన్ని గ్రహిస్తారు, దాంట్లో ఏముందని, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. అతి ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని అప్లై చేసుకుంటారు, అంటే దాని ప్రకారం వాళ్ళు జీవితాన్ని కట్టుకోవడానికి, లేకపోతే దాని ప్రకారం వాళ్ళు జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు జ్ఞానవంతులు. నిజంగానే దేవుడు చాలా కరెక్ట్గా చెప్తాడు. ఓకే, జ్ఞానం దేవుడి దగ్గర నుంచే వస్తుంది. జ్ఞానం అంటే స్పెషల్గా ఏదో ఎక్కడి నుంచో వచ్చేది కాదు, ఏదో స్పెషల్గా ఒక శక్తి మన మీదకి వచ్చేయడం అట్లా కాదు. నిజంగా ఎవరైతే బైబిల్ కరెక్ట్గా చదివి గ్రహిస్తారో, ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్గా పాటిస్తారో వాడే జ్ఞానవంతుడు. ఏదో సంథింగ్ స్పెషల్ ఏమీ లేదు. జ్ఞానం దేవుడి దగ్గర నుంచి వస్తుంది అంటే దేవుడు మన చేతిలో పెట్టాడు జ్ఞానాన్ని, అవునా కదా? మనం తీసుకోవట్లేదు. చాలా మంది ప్రేయర్ చేస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్ లేకపోతే వేరే ప్రేయర్ చాలా చాలా చేస్తూ ఉంటారు, కానీ మన దగ్గర ఉన్నది, మన చేతిలో ఉన్నదాన్ని మాత్రం మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, పాటించడానికి మాత్రం ఒప్పుకోం. అంతే. నిజంగా చూడండి, మీరు ఏ యొక్క సామెతలు తీసుకోండి, దాన్ని అర్థం చేసుకుని, దాన్ని గ్రహించి అర్థం చేసుకుని దాన్ని పాటించగలిగితే అంతకంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అవునా కాదా? అవునండి, నేను చెప్తుంది అర్థమవుతుంది కదా మీ అందరికి? అవుతుందండి. ఓకే, సో జ్ఞానం అనేది మన దగ్గరే ఉంది, ఆ చాయిస్ అనేది మన దగ్గరే ఉంది. చాలా మంది ఇది వదిలేసి ఏదో 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 అనుకుంటారు. సో మనందరం ఏం చేయాలి జ్ఞానం రావాలంటే? బైబిల్ చదవాలి. ఓకే, బైబిల్ చదవాలి. తర్వాత దేవుణ్ణి అడగాలి జ్ఞానం కోసం. జ్ఞానం కొదువుగా ఉన్నదా? నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. వివేచించాలి, పరీక్షించాలి, కరెక్ట్, మెడిటేట్ చేయాలి, అప్లై చేసుకోవాలి. వెరీ గుడ్ మేరీ సిస్టర్, కరెక్ట్.
సో జ్ఞానం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఒడికి జ్ఞానం ఉంది నిజం చెప్పాలంటే. దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు. మన అందరం దేవుడు జ్ఞానం జ్ఞానం అని అడుగుతున్నాం కానీ దాన్ని ఎక్కడ అప్లై చేస్తున్నాం? మన అందరికి చేతిలోనూ బైబిల్ పెట్టాడు దేవుడు. ఎవరు గ్రహిస్తున్నారు దాన్ని? ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఎవరు పాటిస్తున్నారు? ఎవరైతే మూడు చేస్తారో వాళ్ళే జ్ఞానవంతులు. మనం ఇది పక్కన పెట్టేసి ఎంత దేవుడిని అడిగినా సరే దేవుడు ఏమనుకుంటాడంటే ఆల్రెడీ మీ చేతుల్లో ఉంది, ఆల్రెడీ మీరు రోజు పట్టుకు తిరుగుతున్నారు అదే బైబిల్, అయినా సరే మీరు జ్ఞానం అడుగుతున్నారు అనుకుంటాడు దేవుడు. అవునా కదా? సో ఈరోజు ఒక మంచి విషయం ఏంటంటే మనం బైబిల్ 100% చదవాలి. 100% కరెక్ట్ అండి. 100% కరెక్ట్. బైబిల్ పట్టుకొని ఎన్ని సంవత్సరాలు తిరిగినా ఉపయోగం ఏమీ ఉండదు. కరెక్ట్ సిస్టమ్. ఓకే, సో తప్పకుండా గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి, దాన్ని పాటించే వాళ్ళుగా ఉంటేనే మనం జ్ఞానవంతులుగా అవుతాం. అంతేగాని జ్ఞానం అంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఏమీ కాదు. ఓకే, సో మనకు తెలిసిన విషయాన్ని అర్థం చేసుకుని పాటించడమే నిజమైన జ్ఞానం. ఒకవేళ మనకు అర్థమై వదిలేస్తే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. రెండో వాడు చూడండి, అది వజ్రం వాడికి తెలిసినా సరే వాడు వెళ్ళి తెచ్చుకోలేకపోయాడు. వాడు వెళ్ళి దాన్ని ఏమంటారు, దాన్ని స్పెషల్గా దాన్ని రిజర్వ్ చేసుకోలేకపోయాడు. అట్లాంటప్పుడు అది వేస్టే కదా. సో ఈ రోజుల్లో కూడా మన క్రైస్తవుల పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. బైబిల్ గురించి అన్నీ తెలుసు మనకి, దాని ప్రాముఖ్యత తెలుసు, దాని గురించి అంతా తెలుసు. ఇది చదివితే జీవితాలు కట్టబడతాయని తెలుసు, దీని ప్రకారం జీవిస్తే అద్భుతంగా జీవించగలుగుతామని తెలుసు, ఎన్నో జీవితాలు మారిపోయాయని తెలుసు. గజి దొంగలు కూడా దేవుని యొక్క సేవకుల కింద మారిపోయాడు బైబిల్ చదవడం ద్వారా అని అందరికీ తెలుసు. నేనేమో కొత్త విషయాలు చెప్తున్నానా? లేదండి, అన్ని కొత్త విషయాలు ఏం కాదు కదా. సో నార్మల్ కానీ మనం మాత్రం ఎన్నిటిని పాటించడానికి సిద్ధం కాలేదు. ఒకవేళ పాటించి చూడండి, మీలో ప్రతి వాళ్ళు జ్ఞానవంతుల కింద అయిపోతారు. ఓకే, సో వెరీ గుడ్. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా సామెతల్లో? ఓకే, సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 64లోకి వెళ్తే మనము థర్డ్ స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్, కవిత్వం. ఓకే, సో కవిత్వం అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? పోయట్రీ. సిస్టర్ మీరు తెలుగుని ఇంగ్లీష్ లో చెప్తున్నారు అంతే. కవిత్వం అంటే ఏమంటారు, నార్మల్ లాంగ్వేజ్ కాకుండా ఒక ఏమంటారు దీన్ని, పాట రూపకంగా ఒక మనసును రంజింపజేసే లాంగ్వేజ్ వాడుతూ చెప్పేది. ఓకే, వెరీ గుడ్. గద్య రూపం, పద్య రూపం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఆలోచింపచేసేది. ఓకే, సో ఇప్పుడు కవిత్వం అంటే, కవిత్వం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక పదాలని సమాంతరంగా ఉంటాయి. ఓకే, అంటే ఒక ప్రాస్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఒక ప్రాస్ ఉంటుంది. ఓకే, సో మొదటి లైన్లో ఏదైతే ప్రాస్ ఉంటుందో రెండో లైన్లో కూడా అదే ప్రాస్తో ఉంటుంది. కానీ ఈ మొత్తం కవిత్వానికి అంటే ఒకవేళ 4 లైన్లు ఉండే కవిత్వం ఉందనుకోండి, సపోజ్ మన అందరికి అర్థం కావడం కోసం చెప్తున్నా, బైబిల్లో ఎక్కువగా 2 లైన్స్ ఉంటాయి కవిత్వం అంటే, ఒక వాక్యానికి 2 లైన్స్ ఉంటాయి. ఓకే, సో సో ఇది ఏం చేస్తుందంటే దాంట్లో 2 లైన్స్లోనూ ఒకటే సత్యం ఉంటుంది, ఒకటే సత్యం ఉంటుంది. కానీ ఆ 2 లైన్లకి ఏంటంటే ఆ పదాలు మాత్రం సమాంతరంగా ఉంటాయి. 2 డిఫరెంట్ పదాలతో పోలుస్తూ ఆ పదాలని సమాంతరంగా వాడుతూ ఒకే సత్యాన్ని మరలా మరలా చెప్తా ఉంటారు. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే అంత్య ప్రాసములుండును అంటే ఏంటంటే దీంట్లో ప్రాస్ అనేది ఉంటది మనం చూసుకున్నప్పుడు. అలాగే ఉద్దేశాలు, తలంపులు, భావములు మరియు ప్రతిబింబములు అన్ని ఎట్లా అంటే ఒక ప్రాస్ కింద ఉంటాయి మనకి. ఓకే, సో ఈ కవిత్వం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఒకే విషయాన్ని, ఒకే సత్యాన్ని మరలా మరలా నొక్కి ఒక్కాడించడం అంటారు కదా, అట్లా చెప్తాడు. ఒకే విషయాన్ని మరలా ఫస్ట్ లైన్లో చెప్తాడు, అదే సత్యాన్ని మరలా సెకండ్ లైన్లో కూడా గట్టిగా చెప్తాడు. ఇది సత్యం అనే విషయాన్ని చెప్తా ఉంటాడు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఏదైనా తీసుకోండి సామెతల్లోంచి 9వ అధ్యాయం 9వ వచనం, లేకపోతే 24వ అధ్యాయం 1-2 వచనాలు. ఓకే, ఒకటే సత్యాన్ని మరలా మరలా చెప్పడానికి ఇది సహాయపడుతుంది కవిత్వం. ఓకే,
ఓకే. సో ఇట్లా కవిత్వం ద్వారా ఏంటంటే అయితే ఇది మంచిదా? లేకపోతే ఇది చెడ్డదా? ఒక విషయం అనే విషయాలను చెప్పడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే డిఫరెన్సెస్ చెప్పడానికి కూడా కవిత్వం అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది సత్యం, ఇది అసత్యం, లేకపోతే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనే విషయాలను చెప్పడానికి కూడా కవిత్వం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో అందుకని ఇక్కడ చూడండి సామెతలు 9వ అధ్యాయం 8వ విషయాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. మొదటి లైన్‌లో ఏముంది? అపహాస్యుని గద్దింపకు, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. రెండవ లైన్‌లో జ్ఞానం గాని వాళ్ళని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఓకే. సో ఇక్కడ ద్వేషించును, ప్రేమించును. ఇక్కడ చూడండి వాడు నిన్ను ద్వేషించును అని ఫస్ట్ లైన్‌లో ఉంది. సెకండ్ లైన్‌లో వాడు నిన్ను ప్రేమించును. అంటే ఒకటే ప్రాస్ కింద డిఫరెంట్ వర్డ్స్‌ని యూజ్ చేస్తూ చెప్తా ఉన్నాడు. ఓకే. కానీ ఇక్కడ మొదటి లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే అపహాస్కుని యొక్క వాడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. రెండో లైన్‌లో జ్ఞానం గలవాడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. చూడండి అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేది ఇక్కడ 2 లైన్స్ ద్వారా మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఓకే. సో కవిత్వం ఏంటంటే చాలా క్లియర్‌గా ఉంటది. ఒకటే సత్యాన్ని మరలా చెప్పడానికి సహాయపడతా ఉంటది. ఓకే. సో అలాగే దీంట్లో ఉన్న డిఫరెన్సెస్ కూడా మనకి చెప్తా ఉంటాయి. ఓకే. సో ఎక్కువగా కవిత్వాలు ఎక్కడ చూస్తాం మనం? బైబిల్‌లో ఎక్కడ చూస్తాం కవిత్వాలు మనం? విలాప వాక్యములు, పద్య భాగాల్లో మనకు చాలా కవిత్వాలు చూస్తూ ఉంటాం. యోబు, కీర్తనలు, సామెతలు, పరమగీతాలు ఎక్కువగా మనకి కవిత్వం అనేది మనకి కనిపిస్తూ ఉంటది. ఓకే. సో ప్రవచన గ్రంథాల్లో యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో కూడా మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో పేజ్ నెంబర్ 65లో 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకే. ఒకటి పద్య భాగమైన యోబు నుంచి 42వ అధ్యాయం 2వ వచనం ద్వారా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకోటి ప్రవచన గ్రంథాల్లోంచి అంటే యెషయా గ్రంథం 40 అధ్యాయంలో 18వ వచనం దీని నుంచి కూడా మీరు చేయాలి. ఓకే. సో మీరు ఈ 2 మీరు చేస్తే మీరు తప్పకుండా మీ కవిత్వం గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. సో కవిత్వం గురించి ఏమైనా డౌట్ ఉందా మీకు? నేను ఏమైనా ఫాస్ట్ గా చెప్పట్లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందండి. డౌట్ ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా 4th స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్ ఏంటంటే శబ్ద అలంకారములు. ఓకే. సో శబ్ద అలంకారములు అనగానే మనకి ఏం అర్థమవుతుంది? పోల్చటం. అలంకారం అంటే పోలికలే కదా. అవును, అలంకారం అంటే ఒక పదాన్ని దాంతో పోల్చటం. వెరీ గుడ్, పోల్చి చెప్పడం. ఓకే. ఓకే. సో శబ్ద అలంకారంలో ఏంటంటే మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని చెప్పడానికి దాన్ని ఏదైనా ఒక వేరే దాంతో పోలుస్తూ చెప్పడం. ఓకే. సో ఒక సత్యాన్ని చెప్పడం ద్వారా మనము సత్యాన్ని చెప్పడానికి ఒక డిఫరెంట్ దాంతో సంబంధం లేని విషయాన్ని పోలుస్తూ చెప్తా ఉంటాం. ఓకే. సో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 66 పేజ్లో కుండ మరుగుచున్నది అంటే ఏంటి? ఇక్కడ కుండ మరుగుచుంది అంటే ఏంటి? కుండ మరుగుచున్నది అంటే అందులో ఉన్నది బాయిల్, అందులో ఉన్నది మరుగుచున్నది. వాటర్ ఉంది అనుకోండి, సపోజ్ ఆ వాటర్ బాగా మరుగుతుంది అని మీనింగ్. ఓకే. సో ఎక్కడైనా కుండ మరుగుతుందా? లేదండి, లేదు. కానీ ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిపోతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఒక దాన్ని దీంతో పోలుస్తూ కుండ మరుగుచున్నది అని విషయాన్ని ఇక్కడ మాట్లాడడమే శబ్దాలంకారం. ఓకే. సో శబ్దాలంకారం ఏంటంటే ఒక మానసిక రూపం, అంటే మన మనసులో ఏదైతే ఒకటి అనుకుంటామో దాన్ని చెప్పడానికి ఒక పోలికతో పోల్చి చెప్పడం, ఒక చిత్రాన్ని లేదా ఒక పద చిత్రాన్ని పోలిస్తూ చెప్పడమే మనం శబ్దాలంకారంగా చూస్తూ ఉంటాం. ఓకే. సో ఎప్పుడు మనం ఉపయోగిస్తాం శబ్దాలంకారాలు అంటే ఇక్కడ
చెప్పబడిన ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామో చూడండి. పేజ్ నెంబర్ 66లో మనకి 7 పాయింట్స్ చెప్తా ఉన్నారు. పేజ్ నెంబర్ 66లో ఒకటి, చెప్పబడిన సత్యానికి బలము చేకూర్చడానికి. ఓకే, సో వాటర్ బాయిల్ అవుతున్నాయంటే నార్మల్గా ఉంటుంది, కుండ మరుగుతుంది అంటే ఎట్లా ఉంటుంది, స్పెషల్ ఎఫెక్ట్తో చెప్తున్నట్టు, అంతే కదా. చెప్పాల్సిన సత్యాన్ని ఇంకొంచెం స్పెషల్గా బాగా నొక్కి కొంచెం స్ట్రాంగ్గా చెప్పడానికి మనం శబ్దాలంకారాలు యూజ్ చేస్తాం. ఓకే, దాని గురించి గొప్పగా నొక్కి చెప్పుటకు, దాని భావం యొక్క లోతుని పెంచడానికి, భావములను తీవ్రం చేయడానికి, రంగును పులుముటకు, ధ్యానమును ఆకర్షించుటకు, ఓకే, ఊహాగానమున తలంపులను సృష్టిపరచుటకు మరియు దృష్టాంతపరచుటకు. అంటే ఇక్కడ ఎందుకు మనం అలంకారంగా చెప్తున్నాము, ఎందుకు ఈ శబ్ద అలంకారం మనం యూజ్ చేస్తున్నామంటే ఆ సత్యాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. అంటే అది చాలా గొప్ప సత్యం అన్నమాట. ఓకే, సో ఈ సత్యాన్ని తప్పకుండా ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనం ఈ సత్యాన్ని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి శబ్దాలంకారం అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్, ఇది లేకపోతే స్ట్రాంగ్ ట్రూత్, ఈ ట్రూత్ అందరూ తెలుసుకోవాలి అని ఇట్లాంటి విషయాన్ని చెప్పడానికి మనం ప్రత్యేకంగా దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ శబ్దాలంకారంలో ఏంటంటే సత్యాన్ని మనం అక్షరార్థంగా తీసుకోవాలి. ఓకే, అంటే ఏదైతే ఒక విషయాన్ని, ఒక ట్రూత్ని చెప్తున్నాడో ఆ ట్రూత్ని మనము లిటరల్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కుండ మరుగుచుంది అంటే ఏంటంటే ఆ కుండ గురించి కాదు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాటర్, దాంట్లో ఉన్నది చాలా వాటర్ అంతా బాయిల్ అయిపోతున్నాయి, అంత ఎక్కువగా బాయిల్ అయిపోయాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఎక్కడెక్కడ మనకి బైబిల్లో ఇట్లాంటి ఉపయోగిస్తున్నారంటే మీరు ఇది ఉపమానమా, ఐ మీన్ ఇది శబ్దాలంకారాలు ఎక్కడెక్కడ వాడుతున్నారు అనే విషయాలను చూడండి. ఇక్కడ చెప్తున్నాడు ఉపమానాల్లో కొన్నిసార్లు ఎట్లా ఉపయోగిస్తారంటే వలే, పోలిన అనే పదాలను ఉపయోగించడం ద్వారా అక్కడ శబ్దాలంకారాలని ఉపమానాల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కొన్నిసార్లు రూపక అలంకారాలను ఎక్కడ యూజ్ చేస్తారంటే ఒక వస్తువుని ఇంకొక దానికి బదులుగా పోల్చడం. ఓకే, అక్కడ కూడా మనకి రూపక అలంకారం కింద యూజ్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, నాలుక నిప్పు లాంటిది. ఓకే, సో ఇక్కడ ఒకే సత్యాన్ని చెప్పడానికి ఇక్కడ చూడండి, నాలుక నిప్పు లాంటిది అంటే ఏంటి మీనింగ్? నాలుక నిప్పు లాంటిది అంటే ఏంటి? నాలుగు పవర్ఫుల్. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి? నాలుక నిప్పు లాంటిది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అక్కడ శక్తివంతమైంది అని, తగలబెట్టగలుగుతారు. సో అది సింపుల్ గా తగలబెట్టేస్తుంది. నాలుక చాలా డేంజర్ అనే విషయాన్ని ఆయన చాలా సింపుల్ గా ఒక శబ్దాలంకారంగా చెప్తా ఉన్నాడు. ఓకే, నాలుక ఏం చేయగలదు అంటే ఓన్లీ మాట్లాడగలదు, అది చేయగలదు, ఇట్లా కాదు. ఆయన సింపుల్ గా ఒకే ఒక వర్డ్ లో దాన్ని పోల్చి చెప్తా ఉన్నాడు. అందుకని ఇందాక అనుకున్నాం కదా, దీన్ని ఏదైనా ఒక బలమైన సత్యాన్ని చెప్పడానికి లేకపోతే ఎదుటి వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువగా దాని యొక్క తీవ్రత అర్థం చేసుకోవడానికి మనం ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం. అందుకని నాలుక లిప్పు లాంటిది అంటే అది చాలా సీరియస్ మ్యాటర్ అని మనకు అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? శబ్దాలంకారంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు బ్రదర్. సో పేజ్ నెంబర్ 67లో మీరు ఆ ఎక్సర్సైజ్ మాత్రం కంప్లీట్ చేయాలి. ఓకే, సో నేను ఫాస్ట్గా చెప్తున్నా ఏం కాదు, కానీ మీరు మాత్రం ఎప్పుడైతే మీ టైంని మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మీరు స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ మాటలన్నీ మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఓకే, సో అందుకని మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీకు చాలా యూజ్ఫుల్, చాలా యూజ్ఫుల్. ఓకే, సో దాని నెక్స్ట్ 5th స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్ ఏంటంటే చిహ్నములు. చిహ్నము అంటే ఏంటి చెప్పండి? గుర్తులు. గుర్తులు. ఓకే, ఎందుకు వాడతాం? విషయం గురించి తెలియజేయడానికి. ఓకే, ఓకే,
సో ఇప్పుడు చూడండి, చిహ్నం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీకు ఎలక్షన్ టైమ్స్ కదా. ఓకే, సో ఇప్పుడు మీకు కారు చూడగానే ఏం గుర్తొస్తుంది? బిఆర్ఎస్ సింబల్ చూస్తే బిఆర్ఎస్ పార్టీ గుర్తు, BRS బిఆర్ఎస్ పార్టీ గుర్తు వస్తుంది. ఓకే, సో మొత్తం పార్టీని అంతటిని ఒక సింబల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ సింబల్ ని చూడగానే సో మొత్తం మనకి ఆ పార్టీ అంతా గుర్తుకొస్తుంది. ఓకే, సో ఇట్లాగా ఒక సింబల్ ఏం చేస్తుంది అంటే ఒక గొప్ప మీనింగ్ ని మనకు అర్థమయ్యేటట్టు ఒక గొప్ప దాని వెనకాల ఉన్న ఒక గొప్ప సత్యానికి ప్రతినిధిగా ఉంటది. ఓకే, సో ఇప్పుడు మొత్తం బిఆర్ఎస్ పార్టీ అంతటికి ఈ కార్ అనేది ఎట్లా అంటే అది రిప్రజెంటేటివ్ గా ఉంటది. ఓకే, దాని మీద మనం బటన్ నొక్కుతున్నామంటే మొత్తం మనం బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఓకే, సో అట్లాగే బైబిల్లో కూడా ఏంటంటే కొన్ని విషయాలను చెప్పడానికి ఓకే కొన్ని చిహ్నాలను యూజ్ చేశారు. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం ఏంటంటే మనము యేసుప్రభు వారిని గొర్రె పిల్లలా పోలుస్తూ చెప్పారు. ఓకే, క్రీస్తు దేవుని గొర్రెపిల్ల, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అంటే గొర్రెపిల్ల అని ఎందుకు పోలుస్తున్నారు అంటే అక్కడ ఎందుకు ఆ చిహ్నాన్ని యూజ్ చేస్తున్నారు అంటే దాని యొక్క స్వభావాన్ని యేసుప్రభు వారికి పోలుస్తూ చెప్తున్నారు అనమాట. ఒక పోలికగా లేకపోతే దానికి ఆ స్వభావానికి ప్రతినిధిగా చూపిస్తూ మనకి చెప్తా ఉన్నారనమాట. ఓకే, దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి ఒక చిహ్నాన్ని మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా యూజ్ చేస్తారు. గొర్రె పిల్లగా అనగానే మనకి యేసుప్రభు వారి గుర్తొస్తుంది. కానీ సింహం అంటే బైబిల్లో సింహం అని యూజ్ చేశారా? యూజ్ చేశారా? సింహం అంటే కూడా యేసు ప్రభువే గుర్తు. ఓకే, ఓన్లీ యేసుప్రభువేనా? సాతానుకు కూడా సాతానుకు కూడా నో అని యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేది గుర్తొస్తుంది సింహం అంటే. అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారి గురించి చెప్తూ ఆయన సింహంలా ఉంటాడు, ఆయన సింహంలా వస్తాడు అనే విషయాన్ని మనం చెప్పడానికి అక్కడ ఈ చిహ్నాన్ని యూజ్ చేస్తారు. అట్లాగే 1 పేతురు 5వ అధ్యాయంలో ఏంటంటే సాతాను కూడా సింహం లాగా అంటే గర్జించు సింహం లాగా గర్జించు సింహం లాగా అని చెప్తా ఉంటారు. ఇక్కడ చూడండి, రెండు విషయాలు, ఒకటే చిహ్నానికి రెండు విషయాలు ఉంటాయి. ఇప్పుడు సింహం అంటే ఒకటి అది యొక్క రాజ టీవీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఒకసారి ప్రకటన గ్రంథంలో. రెండోసారి ఏంటంటే దాని యొక్క క్రూరత్వాన్ని కూడా వివరిస్తూ ఉంది. గర్జించు సింహం అంటే ఏం చేస్తుంది? అది చాలా క్రూరమైనది, వేటాడే స్వభావం గలది అని ఒక చిహ్నం కింద అక్కడ పోలుస్తా చెప్తా ఉన్నాడు. అందుకని గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్నాం కదా, మొదటి స్టెప్ని ఎప్పుడు మిస్ చేయొద్దు. అది ఏ సందర్భంలో ఈ చిహ్నాన్ని యూజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చిహ్నం గురించి అందుకనే ఒక చిహ్నాన్ని మల్టిపుల్ టైమ్స్ కూడా మనకి యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. పేజ్ నెంబర్ 68లో యేసు ప్రభు వారి గురించి ఎక్కడెక్కడ ఏ ఏ చిహ్నాలతో పోల్చారు అంటే గొర్రెపిల్ల కింద పోల్చారు, సింహం కింద పోల్చారు, బండ, కొమ్మ, వేరు, అడ్డుబండ ఇవన్నిటితో యేసు ప్రభు వారిని పోల్చారు. ఓకే, పరిశుద్ధాత్మని నీరు, అగ్ని, నీరు, నూనె, గాలి, వాక్యము, పావురము, అట్లా అగ్ని లేదు, నీరు, నూనె, గాలి, పావురం కింద పోల్చి చెప్పారు. ఓకే, దేవుని సన్నిధి లేకపోతే దేవుని యొక్క నడిపింపుని మాత్రం మేఘము లేకపోతే అగ్ని కింద ఒక చిహ్నం కింద పోల్చి చెప్పారు. ఓకే, సో సాతాను అనగానే ప్రకటన గ్రంథంలో ఘట సర్పము, ఆది సర్పం అనే చిహ్నంతో పోల్చి చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ బలము అంటే కొమ్ము, అధికారము అంటే తాళములు. ఓకే, సో అందుకనే ఎవరికి పేతురుకి అంటారు కదా యేసుప్రభు వారు, నీకు తాళములు ఇస్తా అంటే అధికారం ఇస్తున్నామని ఒక చిహ్నం కింద అక్కడ చెప్తా ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ చూడండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదివి అక్కడ దేనికి అది గుర్తుగా ఉపయోగించారు అనే విషయాన్ని మీరు చదవాలి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చిహ్నంలో? లేవండి. ఓకే, సో నెక్స్ట్ 6th స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్ వచ్చేసి పోలికలు. పోలికలు అనగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. పోలికలు అంటే ఏంటి చెప్పండి?
ఎవరైనా చెప్తారా పోలికలు అంటే? పోలిక అంటే ఏంటి చెప్పండి? మీరు ఎప్పుడైనా పోలిక యూజ్ చేశారా? ఒకదానితో ఒకటి పోల్చటం. ఒక దానితో ఇంకోటి పోల్చటం. పోల్చడం, కంపేర్ చేయడం. ఓకే, కంపేర్ ఇది చేయడం. ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఓకే, సో జనరల్ గా నేను మా అబ్బాయి కూర్చుని ఓకే, సో ఎప్పుడైనా వాడు కార్టూన్స్ కానీ ఏదైనా చూస్తా ఉన్నప్పుడు దాంట్లో ఏదో సూపర్ మ్యాన్ లేకపోతే చాలా చాలా ఉంటాయి. ఓకే, సో వాళ్ళు అందరినీ సేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళందరినీ సేవ్ చేస్తూ ఉంటారు. సో నేను మా అబ్బాయికి కూడా ఏం చెప్తా ఉంటానంటే, నువ్వు కూడా అట్లా ఉండాలిరా, నువ్వు కూడా అట్లా అందరినీ కాపాడేవాడి కింద ఉండాలి, అట్లా సేవ్ చేసేవాడి కింద ఉండాలి అంటా ఉంటా. సో అంటే కంపారిజన్ చేసి చెప్పడం. ఓకే, సో ఆడెప్పుడు ఏమంటాడంటే, పోడాడి నువ్వు నన్ను ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటావు అంటూ ఉంటాడు. ఓకే, సో ప్రాముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని ఇంకొక విషయంతో పోల్చి మనం చెప్పడమే పోలికలు. ఓకే, సో ప్రాముఖ్యంగా బైబిల్ గురించి మనం ఆలోచించినప్పుడు పోలికల గురించి మనం ఎక్కువగా పాత నిబంధన ఓకే మనకి ఉదాహరణగా తీసుకుని కొత్త నిబంధనలో దానికి గల పోలికలు మనం ఓకే దానికి గల సామరస్యాన్ని, ప్రత్యక్ష సామరస్యాన్ని మనం ఎట్లా ఉంటాయి అనే విషయాన్ని మనం పోలికలుగా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ నిర్వచనం కూడా అదే ఇచ్చాడు చూడండి. కొత్త నిబంధనలోని ఒక వ్యక్తిని లేక సంఘటనను పాత నిబంధన నమూనాతో, ఉదాహరణతో ముందుగానే మనసులో చిత్రించిన లేక ముందుగానే సూచించినదే ఒక పోలిక. పాత నిబంధనలోని పోలిక కొత్త నిబంధనలోని దాని నిజత్వమును నెరవేరినది. కొందరు బైబిల్ బోధకులు పాత నిబంధనలో వెతికి అనేక పోలికలను కనుగొనినా కానీ దాని దగ్గరగా పరీక్షించినప్పుడు పోలికల్లో అత్యధికము నిలవలేదు. అయితే కొత్త నిబంధనలో సృష్టమవబోవని ఏమిటో కొన్ని పాత నిబంధన సంఘటనలు లేక వ్యక్తులు ముందుగా ప్రవచించుట లేక ముందుగా చిత్రీకరించుట జరిగింది. ఓకే, సో పోలికల్లో ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, చాలా సార్లు కొత్త నిబంధనలో ఒక విషయాన్ని పట్టుకొచ్చేసి పాత నిబంధనలో ఇది అలా జరిగింది, ఇలా జరిగింది, లేకపోతే ఇది అది ఇది అని పోలిస్తూ ఉంటారు. పోలికల గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఈ నియమాల్లో పెట్టాడు అంటే, పోలిక చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మనము మంచిగా పోల్చకపోయినా పర్వాలేదు. ఓకే, సో నా మాట అర్థమవుతుంది కదా. మంచిగా పోల్చకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డగా మాత్రం పోల్చొద్దు. ఓకే, బ్యాడ్ కంపారిజన్ చేయొద్దు. ఓకే, చాలా సార్లు చేసే మిస్టేక్స్ ఏంటంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ అర్థం చేసుకుంటున్నప్పుడు మెయిన్గా మనం చాలా మంది చేసే తప్పులు ఏంటంటే, కొత్త నిబంధనలో కొన్ని పరిస్థితులను చూసి పాత నిబంధనలో కూడా ఇదిగో ఇది అలా జరిగింది, ఇదే ఇక్కడ ఇలా రిప్రజెంటేటివ్ కింద ఉంది, ఇదే ఇక్కడ పోలికగా ఉంది అని చెప్తా ఉంటారు. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు కూడా ఇట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనకి అందుకనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. పేజ్ నెంబర్ 69లో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఆదాము గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే, సో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, ఆదాము ఏమో మొదటి మానవుడిగా ఉంటాడు, లోపం గల మొదటి మానవుడిగా ఉంటాడు. క్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటారు? కడపటి ఆదాము రక్షించినట్లుగా పరిపూర్ణమైన మానవుడి కింద మనకి కనిపిస్తాడు. ఓకే, సో ఆదామేమో లోపం గల మానవుడి కింద ఉంటాడు, అంటే పాపం చేసిన మానవుడు, మొదటి మానవుడి కింద ఉంటాడు. ఇక్కడ యేసుప్రభు వారేమో పరిపూర్ణమైన మానవుడు, అంటే ఏ తప్పు లేని ఒక పరిపూర్ణమైన మనిషి కింద మనకి కనిపిస్తా ఉంటాడు. ఓకే, ఆయన మొదటి ఆదాము, ఇక్కడ ఈయన కడపటి ఆదాము కింద మనకి కనిపిస్తా ఉంటారు. ఓకే, సో పస్కా గురించి మనం కంపారిజన్ చేసుకుంటే, ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంటే నిర్గమాకాండంలో పస్కా గురించి మనం మాట్లాడుకుంటాం. న్యూ టెస్ట్మెంట్ లో ఏంటంటే ఆ పస్కాయే బలి పశువైన క్రీస్తుకు సాదృశ్యం కింద ఉంది, దానికి పోలికగా ఉందని మనం చెప్తా ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం యాజకుడైన మెల్కీసెదెకు గురించి మనం చూస్తూ ఉంటాం. ఓకే, అదే క్రమంలో క్రీస్తు కూడా ప్రధాన యాజకుడి కింద మనకి పోల్చి మనం చెప్తాం. ఓకే, ఓకే, సో ఇంకోటి మనకి ఏదైతే పైన యేసుప్రభు వారు మనకి అనుగ్రహించిన స్వస్థత లేకపోతే ఏదైతే మన యొక్క రక్షణ ఉందో, పాత నిబంధనలో కూడా ఏంటంటే ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు తప్పులు చేసినప్పుడు దేవుడి యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చి
అక్కడ సర్పాలన్నీ వాళ్ళని కాటు వేసి చంపుతా ఉంటే అక్కడ మోషే ప్రార్థించినప్పుడు మోషేకి దేవుడు ఏమని చెప్తాడు, ఒక ఇత్తడి సర్పాన్ని అక్కడ నించోబెట్టు, ఎవరైతే దాని వైపు చూస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. సో ఈ రెండు పోలికగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎలా అయితే యేసుప్రభు వారు సిలువలో మన కోసం వేలాడని మనం ఎప్పుడైతే నమ్మి మనం రక్షింపబడుతున్నామో, అలాగే పాత నిబంధనలో కూడా అది జరిగినట్టుగా మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ముందు జాగ్రత్తలు ఎవరైనా చదువుతారా? నేను చదవమంటారా? ముందు జాగ్రత్తల్లో చూడండి, పాత చదువుతాను. సిస్టర్ చదవండి. ముందు జాగ్రత్తలు. పాత నిబంధన పోలికకు క్రొత్త నిబంధన నిజత్వమునకు మధ్య ప్రాముఖ్యమైన సామరస్యము లేక పోలిక ఉండాలి. పాత నిబంధన పోలిక కంటే గొప్పదిగాను మరియు దాని నిజ అర్థమును నెరవేర్చినదిగాను క్రొత్త నిబంధన నిజత్వం ఉండవలెను. సో ఇది ప్రాముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే, సో ఇక్కడ మనము కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ కొత్త నిబంధనలో నిజమైన అర్థం అక్కడ నెరవేర్చే దాని కింద ఉండాలి. ఓకే, సో అంటే కొత్త నిబంధన వెలుగులోనే మనం పాత నిబంధన చూడాలి. ఆ విషయం అనేది నిజం. చాలా మంది పాత నిబంధన వెలుగులో కొత్త నిబంధన చూద్దాం అనుకుంటారు, కానీ అది రాంగ్. ఓకే, సో అల్టిమేట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లేకపోతే అల్టిమేట్ గా మనం నెరవేర్చాల్సింది ఏంటంటే కొత్త నిబంధన. ఓకే, సో చదవండి సిస్టర్, థర్డ్ పాయింట్. పాత నిబంధనలోనున్న సంఘటనను లేక వ్యక్తిని ఒక పోలికగా క్రొత్త నిబంధన స్పష్టముగా గుర్తించాలి. అయిపోయింది. కొత్త నిబంధన స్పష్టముగా గుర్తించాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఇది మనకి పోలికల గురించి. ఓకే, సో పేజ్ నెంబర్ 70లో దీనికి కొన్ని విషయాలని మనకి ఇస్తా ఉన్నాడు, పునర్విమర్శ అని. ఓకే, సో పోలికల్లో ఏమైనా డౌట్ ఉందా? పోలికల్లో ఏమైనా డౌట్ లేకపోతే నెక్స్ట్ ప్రవచనము. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్ ఏంటంటే ప్రవచనం. ఓకే, ప్రవచనం అంటే ఏంటి చెప్పండి? జరగబోయే సంగతులను తెలియజేసేదే ప్రవచనం. ఓకే, జరగబోయే సంగతులను తెలియజేసేది ప్రవచనం. ఈ సంగతులు దేనికి సంబంధించినవి ఉండాలి? సంఘక్షేమం కోసం. ఓకే, ఇంకా మేలు కొరకు. ఓకే, సో బైబిల్లో మనకి 25% కంటే ఎక్కువ ప్రవచనాలే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ప్రవచనం ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క పరిపూర్ణ సార్వభౌత్వాన్ని, ఓకే, మరియు ఆయన యొక్క అధిక శక్తిని మనకు చూపిస్తూ ఉంటది. ఓకే, సో ప్రవచనం అనేది నిజం చెప్పాలంటే దేవుడు ఆయన్ని ఓకే ముందు ఏం జరగబోతుంది అనే విషయాన్ని చెప్పడానికి ప్రవచనాన్ని మనకి తెలియజేస్తా ఉన్నారు. ఓకే, సో మన ప్రవచనం గురించి ఆలోచిస్తే పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలను చూస్తూ ఉంటాం. ఓకే, సో అనేకమైన ప్రవచనాలలో ముఖ్యంగా ఏంటంటే యేసుప్రభు వారి గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన వస్తారు, ఆయన మన కోసం చనిపోతారు, ఏమవుతుంది ఏమవుతుంది అనే విషయాలన్నింటినీ మనం ప్రవచనాల కింద మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ప్రవచనాలు ఎందుకు బాగా ఉపయోగపడతాయంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇది ప్రాముఖ్యం. ఓకే, సో దేవుడు ఏదైతే ఒక మాట చెప్తాడో, ఒక ప్రవచనం చూడండి, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు నెరవేర్చడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టాయి. కొత్త నిబంధనలో దేవుడు ఎంత నమ్మకస్తుడో చూడండి. కొన్ని వందల సంవత్సరాల ముందు ఏదైతే దేవుడు చెప్పాడో అదే విషయాలు నెరవేర్చాయి. ఓకే, అందుకనే ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం ప్రవచనం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆయన యొక్క శక్తిని కూడా మనం ప్రవచనం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ప్రవచనం ఎందుకు ఉపయోగపడుతుందంటే మన విశ్వాసులందరూ నిరీక్షణ కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఓహో, దేవుడు పాత నిబంధనలు ఇది చెప్పాడు, ఇది కొత్త నిబంధనలో ఇది జరిగింది. అలాగే యేసుప్రభువు వారు మనకు కొన్ని విషయాలు చెప్పాడు, అది కూడా తప్పకుండా జరుగుతాయి అనే నిరీక్షణ కలిగి మనం ఉండడానికి మనకి బాగా ఉపయోగపడతా ఉంటాయి. ఓకే, సో అలాగే ప్రవచనాలు ఏం చేస్తాయంటే పరిశుద్ధులు అంటే విశ్వాసులందరూ పరిశుద్ధ జీవితాన్ని
జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, సో సో ప్రవచనాల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనం ఎందుకు చదవాలి, ఏమైనా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మనం దీని గురించి ఆలోచిద్దాం, మాట్లాడదాం. మీకు అర్థమైందా ప్రవచనం ఎందుకు, ప్రవచనం అంటే ఏంటి, ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుంది అని? అర్థమైందండి. ఓకే, వెరీ గుడ్. సో పేజ్ నెంబర్ 71లో ప్రవచనాల గురించి ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రవచనం చెప్పినప్పుడు ఏదైనా సరే మనకి దగ్గరలో అంటే దగ్గర అన్వయింపు, దూరంలో నెరవేర్పు. అంటే ఇక్కడ ఏదైనా ఒక దాన్ని పోలుస్తూ అక్కడ ప్రవచనం చెప్పబడుతుంది, కానీ అది నెరవేర్చడం మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు కూడా పట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పింది మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో నెరవేరినట్టుగా చూస్తూ ఉంటాం. కొన్ని వందల సంవత్సరాలు అక్కడ డిఫరెన్స్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ ఇయ్యబడినప్పుడు పాత నిబంధన ప్రవచనం పాక్షికంగా నెరవేరింది కూడా, ప్రవచనంలో కొంత భాగం భవిష్యత్తులో నెరవేరుటకు వేచి ఉన్నది. ఓకే, సో అంటే ఏంటంటే కొన్నిసార్లు ప్రవచనం ఒకేసారి జరిగిపోదు, అది క్రమంగా జరుగుతూ ఉంటుంది, క్రమంగా ముందుకెళ్తా ఉంటుంది. ఓకే, సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి జరిగిపోవాలి ప్రవచనం అట్లా ఉండదు. ఓకేనా? సో ప్రవచనాన్ని వ్యాఖ్యానించడం కోసం కొన్ని సూచనలు చెప్పారు చూడండి, పేజ్ నెంబర్ 72లో. ఓకే, సమాంతరంగా ఉన్న సంబంధిత వాక్య భాగములను సరిపోల్చును. ఓకే, మరియు ప్రవచనాలను ప్రకటింపబడిన వాటికి మరియు దాన్ని నెరవేర్చుటకు మధ్య బహుకాలం ఉండవచ్చును. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని ప్రకటించిన వెంటనే అది జరగదు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా పడుతుంది. ఓకే, సో యెషయా, మలాకీలు ఇద్దరు కొత్త నిబంధన కాలంలోని క్రీస్తు రాకట ప్రకటించి బాప్తిస్మిచ్చు యోహాను పరిచర్ను ప్రవచించరి. ఓకే, సో అది నెరవేరడానికి కొన్ని వందల సంవత్సరాలు మనం పట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో ఇది ప్రవచనాల గురించి. మీరు పేజ్ నెంబర్ 73లో ఉన్న ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఓకే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివి అక్కడ మీరు అది ఈ ప్రవచనం క్రీస్తుకి ఎట్లా అనువదించబడింది అనే విషయాన్ని చదవండి. ఓకే, సో కొన్నిసార్లు అనేకమైన వాక్యాలు ఒకటే ప్రవచనం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్లో మీకు అదే ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే ఇప్పుడు మీకు ప్రవచనం ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వలేదు అనే దానికి మీరు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ప్రవచనం అధ్యయనం చేయటం ఎందుకు ముఖ్యమైనదో కనీసం 2 కారణాలు రాయండి. ఓకే, సో దాని తర్వాత ప్రవచన అధ్యాయము దేవుని యొక్క స్వభావం గురించి ఏమి బయలుపరుచుతున్నది అనే విషయాన్ని గురించి కూడా ఇక్కడ రాయమని ఇక్కడ చెప్తున్నారు పేజ్ నెంబర్ 73లో. ఓకే, సో ఇది ప్రవచనం గురించి. ఓకే, సో నెక్స్ట్ స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్ ఏంటంటే కొత్త నిబంధనలో పాత నిబంధనను ఉపయోగించుట. ఓకే, సో మనం ముందు దీని గురించి చెప్పుకునే ముందు మనం ఎప్పుడైనా యూజ్ చేస్తామా కొత్త నిబంధనలో పాత నిబంధనను? యూజ్ చేస్తామా, యూజ్ చేయమా? చెప్పండి. చేస్తామండి, చేస్తాం. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఆమెలాగా ఉండకూడదని, ఆమె చేసినట్టుగా. ఓకే, అవిశ్వాసంతో అవిశ్వాసం గురించి, అవిధేయత గురించి. ఓకే, నోవహు జల ప్రళయం గురించి అండి, అది పాత నిబంధనలో ఉంది, తర్వాత హెబ్రీ పత్రికల్లో కూడా ఉంది కదా. ఆ విశ్వాసుల వీరుల పట్టికలో ఉన్నారు కదా, అబ్రహాం, నోవహు, రాహాబు.
ఓకే. సో వాళ్ళంతా ఇప్పుడు మనం ఇది చదువుకోవడం కాకుండా ఒకసారి ఆలోచించండి. సో మనం చాలా సార్లు మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, వాక్యాన్ని బోధించడానికి కానీ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచో బయట నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆల్రెడీ పాత నిబంధనలో ఆల్రెడీ జరిగిన కొన్ని వందల సంవత్సరాలు జరిగిన మనకి అన్ని గాథలు ఉన్నాయి. ఓకే. ప్రతి చరిత్ర మనకి స్పష్టంగా ఉంది. దేవుడు ఎట్లాంటి వాడు, ప్రజలు ఎట్లా ఉంటే దేవుడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని పర్ఫెక్ట్ గా మనకు పాత నిబంధనని చెప్తా ఉంటది. సో మనం ఇప్పుడు ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి కొత్త నిబంధనలో, సో పాత నిబంధన మనకు చాలా సహాయం చేస్తుంది. ఓకే. సో ఒకవేళ మనము దేవుని యొక్క శక్తిని గురించి వివరించాలంటే పాత నిబంధన ద్వారా మనం చెప్పొచ్చు. ఒకవేళ దేవుని యొక్క కోపాన్ని గురించి చెప్పాలన్నా, లేకపోతే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అని చెప్పాలన్నా సరే, లేకపోతే ఎంత క్షమించగలడు అని చెప్పాలన్నా సరే, పాత నిబంధనలో అనేకమైన ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసి మనం చెప్పొచ్చు. ఓకే. సో పాత నిబంధన మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకని పాత నిబంధన పర్ఫెక్ట్ గా తెలియాలి. ఓకే. సో ముందు ముందు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే కూడా నేర్చుకుంటారు కదా. సో మీకు పాత నిబంధన ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా తెలుస్తుందో ఆటోమేటిక్ గా మీకు కొత్త నిబంధన చాలా బాగా అర్థమవుతుంది. ఓకే. సో మీరు దాని నుంచి ఏదైనా చెప్పాలనుకున్న పాత నిబంధన నుంచి మీరు చాలా ఉదాహరణలు తీసుకుని చెప్పొచ్చు. ఓకే. సో కొత్త నిబంధనలో చూడండి 300 పైగా పాత నిబంధనలోని వేర్వేరు ఉదాహరణలు ఉన్నాయి కొత్త నిబంధనలు. ఇక్కడ కొత్త నిబంధనలో రాసిన గ్రంథకర్తలు పాత నిబంధన మీద చాలా జ్ఞానం గలవారు, చాలా పట్టు ఉన్నవారు. అపోస్తలుడైన పౌలు గారి గురించి చూడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన గమలీయేలు పాదముల యొద్ద. పాత నిబంధన నుండి. అందుకనే గమలీయేలు పాదముల యొద్ద. అవును. అందుకనే ఆయన యొక్క పత్రికల్లో చాలా స్ట్రాంగ్ గా కోట్ చేసి చెప్తా ఉంటాడు. ఓకే. సో అలాగే యేసుప్రభు వారు కూడా చూడండి దేవుని యొక్క వాక్యాన్ని రిఫరెన్స్ ఉపయోగించుకుని సాతానికి ఆన్సర్ చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఓకే. సో ఇది ఎప్పుడైతే మనం పాత నిబంధన గురించి మనం బాగా నేర్చుకుంటామో కొత్త నిబంధన చాలా బాగా ఈజీగా అర్థం అవడానికి మనకి సహాయం చేస్తూ ఉంటది. ఓకే. సో ఇంకోటి పాత నిబంధనకి కొత్త నిబంధనకి వేరు రైటర్స్, అంటే ఫిజికల్ గా మనకి వేరుగా రైటర్స్ కనిపించినప్పటికీ స్పిరిచువల్ గా ఒకటే రైటర్. ఎవరు ఆ రైటర్? పరిశుద్ధాత్ముడు. అందుకనే మనకి దాని యొక్క భావం ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే. పాత నిబంధనలో దేవుడు ఎట్లాంటి వాడు, కొత్త నిబంధనలో కూడా అట్లాంటి వాడు. పాత నిబంధనలో దేవుడు మనుషుల దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నాడో కొత్త నిబంధనలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడికి విధేయులుగా ఉండాలనే పాత నిబంధనలో కోరుకున్నాడు, కొత్త నిబంధనలో కూడా అదే కోరుకుంటా ఉంటున్నాడు. ఓకే. సో అదే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అక్కడ ఇక్కడ ఒకటే రైటర్, ఓకే, దైవిక రచయిత ఉన్నారు అనే విషయాన్ని. ఓకే. సో పాత నిబంధన యొక్క అవగాహనతో మనం కొత్త నిబంధనని అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. లోక రాసిన సువార్త 24వ అధ్యాయం, గల్తీ రాసిన 3వ పత్రిక, ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. ఓకే. ఓకే. సో ఈ పేజ్ నెంబర్ మీరు ఒకసారి మీరు బాగా స్టడీ చేయండి. అట్లాగే నెక్స్ట్ పేజ్ లో ఉన్న ఎక్సర్సైజ్ మీరు కూడా మీరు కంప్లీట్ చేయండి. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో మీకు? లేవండి. ఓకే. సో ఇక్కడ వరకు మనం స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ కింద మనం చూడొచ్చు. ఓకే. సో నెక్స్ట్ మళ్ళా అప్లికేషన్ పార్ట్. ఓకే. సో ఇక్కడతో నేను ఆపేస్తాను. ఓకే. సో మోస్ట్ ప్రాబ్లీ బ్రదర్ మీకు నెక్స్ట్ వీక్ అప్లికేషన్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో ఈ రోజు మనం నేర్చుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు నేర్చుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు క్లాస్ అర్థమైందండి. నో డౌట్స్. అర్థమైందండి. లేవండి, డౌట్స్ లేవండి. వెరీ గుడ్. ఓకే. సో ఏదైనా ఒక విషయాన్ని చెప్పండి, ఏది ప్రాముఖ్యంగా ఉంది ఈ రోజు క్లాస్ లో?
ఇవన్నీ స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ చూసాం కదా. సో ఏది ప్రాముఖ్యంగా ఉంది అది, లేకపోతే ఇప్పుడు మనం నేర్చుకున్న ఇప్పుడు వ్యాఖ్యానం నేర్చుకున్నాం కదా, వ్యాఖ్యానం యొక్క అవసరం ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు. అర్థం చెప్పడం, దాన్ని అర్థం వివరించి చేసుకోవడం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా దాన్ని అర్థంతో వివరించి కరెక్ట్, పర్ఫెక్ట్. సో దాని యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవడం. ఓకే, సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, మొదటి మెట్లో ఎట్లా అయితే మనం ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తామో, అట్లాగే ఏదైతే గ్రంథకర్త మనం చెప్పాలనుకున్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవడమే వ్యాఖ్యానించడం. ఓకే, సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాకు ఇది అర్థమైంది, ఇదే కరెక్ట్ అనుకోవడం మాత్రం రాంగ్. అట్లా చేస్తే మనకి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏముండదు. మీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, యు ఆర్ నాట్ లైక్ ఏ ఆర్డినరీ క్రిస్టియన్. మీరు ప్రతిరోజు సంఘానికి వెళ్ళే అట్లాంటి క్రిస్టియన్ కాదు. ఇప్పటి నుంచి యు ఆర్ ఏ థియాలజీ స్టూడెంట్. ఓకే, సో తప్పకుండా మీరు తప్పకుండా ఏం చేయాలంటే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, నాకు కూడా ఇట్లా అర్థమవుతుంది, ఇదే అర్థమైంది, ఇదే కరెక్ట్, ఇట్లా కాదు. ఏది కరెక్ట్, ఏది గ్రంథకర్త చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలండి. పరిశుద్ధాత్మ సహాయం తప్పకుండా ఉండాలి సిస్టర్, దాంట్లో ఏం లేదు. ఓకే, సో ఇవన్నీ మనకి టూల్స్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే ఆర్డినరీ ఇంటర్ప్రిటేషన్ రూల్స్, స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్, ఇవన్నీ టూల్స్. ఓకే, సో టూల్స్ ఏంటంటే మనకి సహాయం చేస్తాయి, కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేస్తాయి. అందుకనే మనం ఇప్పటి నుంచి బైబిల్ చదివేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవన్నీ ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుని మనం చదువుతామో అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రంథకర్త ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేకపోతే మనం కంక్లూడ్ చేయొచ్చు. ఏం లేవండి, బాగా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మీకు ఏం డౌట్స్ లేవంటే మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, మహోన్నతమైన దేవ, మహాపరిశుద్ధమైన దేవ, నీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, ఇగో తండ్రి, నీవు మాకు దయచేసిన తండ్రి ఈ యొక్క గంటన్నర సమయంలో తండ్రి. దేవా, నువ్వు మా పైన నీ యొక్క ఆత్మ నుంచి నువ్వు మాతో తండ్రి సహాయం చేసి తండ్రి, ఏ విధమైన డిస్టర్బెన్స్, ఏ విధమైన తండ్రి ఇబ్బంది రాకుండా తండ్రి. దేవా, అనేక గొప్ప సత్యాలను తండ్రి మేము తెలుసుకునేటట్లు చేసినందుకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, దేవా, ఇదిగో తండ్రి, ఎట్లా మేము తండ్రి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలము అనే విషయాల గురించి మాట్లాడుకుని చేసినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, నీ ఆత్మ సహాయాన్ని మాపై ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మేము తండ్రి పర్ఫెక్ట్ గా తండ్రి దేవా ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి, నువ్వు మమ్మల్ని అందరినీ ఎంచుకుని తండ్రి దేవా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ఒక గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఎవరైతే బిడ్డలు అటెండ్ అయ్యారో ప్రతి బిడ్డను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రతి బిడ్డని నీవే క్షేమంగా తండ్రి, నీవే తండ్రి మంచిగా తండ్రి వాళ్ళకి కావాల్సిన వనరులతో తండ్రి నీవు వాళ్ళని క్షేమంగా కాచి కాపాడుతున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇంకా ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే నీవే తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈ బిడ్డలు నీవు ఎంచుకుని తండ్రి వాళ్ళని తండ్రి మంచి థియాలజీ స్టూడెంట్స్ కింద తయారు చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, వినేవారు కాకుండా తండ్రి వాళ్ళు పాటించే బిడ్డలుగా ప్రతి వాళ్ళని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో తండ్రి, ఏదైతే ఎక్సర్సైజెస్ ఇచ్చామో అవన్నీ తండ్రి వాళ్ళు కంప్లీట్ చేసే కృపను వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీవే మా అందరికీ సహాయంగా ఉంచండి, నీవే మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడమని అడుగుతున్నాం. మేము చేసే ప్రతి పనిలో నీవే తోడుగా ఉండండి, నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. God bless you. Thank you so